హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు లెట్ అస్ ప్రే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు దేవరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియాలి తను అవసరానికి మించి ఉండకూడదని. సో బేసికల్ గా ప్రతి ఒక్క మనిషికి ఈ భూమి మీద ధైర్యం ఎక్కువైపోయింది అనమాట. అసలు ఆ ధైర్యం ఎందుకు ఎక్కువైంది, ఎక్కువ అవటం వల్ల మనుషులకి ఏమైంది అనేది ఈ సినిమా కదా. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి డిఫరెంట్ సినిమాలని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ సముద్రంలో నుంచి బయటకు వస్తున్న ఒక మనిషిని చూపిస్తారు. ఆయన సముద్రంలో నుంచి బయటకు వచ్చి ఒక కొండ మీద నుంచి ఉంటాడు. అదే సమయంలో ఆయన పైన చుట్టూ కాకులు వచ్చేసి అతని దగ్గర అరుస్తూ ఉంటాయి అనమాట. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ చిన్నతనంలో బాగా నరకం అనిపించింది అనుకుంటా, అవన్నీ తనకి కలలుగా వస్తూ ఉంటాయి. దాంతో తాను ఉలిక్కిపడి లేచి డ్యూటీకి బయలుదేరి వెళ్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన కథలో హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసరు తాను నైట్ డ్యూటీ చేయడానికి వెళ్తుంది. అలా వెళ్లేటప్పుడు సముద్రంలోంచి ఒక అతను వచ్చాడు కదా, అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఎవరో కుర్రోడు అతి వేగంగా కారు నడుపుకుంటూ వస్తూ ఉంటాడు. అదే సమయంలో అతను ఆ కారుకి ఎదురొస్తాడు. హీరోయిన్ కళ్ళ ముందే అతన్ని కారుతో గుద్దేస్తాడు. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్లి చూస్తే కారుతో గుద్దిన అతను గాని ఆ కారుకు మాత్రం బ్లడ్ ఉంటుంది. దాంతో హీరోయిన్ అడుగుతుంది ఎక్కడ రాతనని చెప్పి అడిగితే నాకేం తెలుసు అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఒక మనిషిని గుద్దిందే కాక నిర్లక్ష్యంగా సమాధానం చెబుతాం అని చెప్పేసి ఆ కుర్రోడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత తన పై అధికారి ఒక అతను ఉంటాడు పోలీస్ ఆఫీసర్, అతనికి చెప్తుంది అనమాట. సరే ఇలా అతన్ని కారుతో గుద్దేశాడని చెప్పడంతో సరే అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఈ కుర్రోడ్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం నోట్ చేసుకొని తనని అరెస్ట్ చేస్తాడు. కానీ ఆ కుర్రోడు ఏమంటాడంటే సార్ నేను ఒకరిని గుద్దాను అంటున్నారు, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడని చెప్పడంతో ముందు నువ్వు లోపల రారా వాడిని మేము వెతుకు పట్టుకుంటాం అని చెప్పడంతో సరే అని చెప్పేసి మనోడు కూడా ఆ పోలీస్ స్టేషన్ లో డ్రెస్ చేసుకుంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పెట్రోలింగ్ లో ఉన్న ఇద్దరు పోలీసులకు ఫోన్ చేసి అనుమానంగా 6 అడుగులు ఉండే ఒక వ్యక్తి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, ఒకవేళ అతను కనిపిస్తే పోలీస్ స్టేషన్ తీసుకొని రమ్మని చెప్పేసి అంటుంది. దాంతో ఈ హెడ్ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఎందుకమ్మా అంత సీరియస్ తీసుకుంటావు, ప్రశాంతంగా ఉండు, వాడు కారుతో ఎవరిని గుద్దాడో మనకు తెలుస్తుందని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సార్ వీడు ఖచ్చితంగా కారుతో గుద్దాడండి, కానీ మనిషి కనిపించట్లేదు, కానీ ఆ హెడ్ లైట్ కి బ్లడ్ అయితే ఉందని చెప్పి అంటంతో ఇప్పుడు మనకు విషయం తెలుస్తుంది. అదేంటంటే హీరో ఆ అనుమానంగా ఉన్న వ్యక్తిని గుద్దడం కంటే ముందు ఒక అమ్మాయిని గుద్దేసి ఆ అమ్మాయి కొన ఊపిరితో ఉన్నప్పుడే రోడ్డు మీద పడేసి పట్టించుకోకుండా వచ్చాడు అనమాట. అందుకని మనోడు కారు మీద బ్లడ్ ఉంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి ఆ కుర్రోని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అంతేకాకుండా అతని పక్కన జైల్లో ఇంకొక అతను ఉంటాడు. అతను ఏం చేశాడంటే తన భార్యని అతి దారుణంగా టార్చర్ చేస్తున్నాడు అనమాట. దాంతో ఆవిడ కోపం వచ్చేసి మనోడి మీద కంప్లైంట్ ఇచ్చింది. అందుకని ఆ పెద్ద ఆయన జైల్లో పడేశారు. ఆ తర్వాత హీరోయిన్ ఆ చీఫ్ పోలీస్ ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా లోపలికి ఒక అతను ఎంటర్ చేస్తాడు. అతను ఎవరో కాదు, ఆ సముద్రంలో నుంచి బయటకు వచ్చిన అతను. సో అతను చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అతను లోపల రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పెట్రోలింగ్ లో ఇద్దరు పోలీసులు ఉన్నారు కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరు కలిసి ఇతన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తన తలకి బాగా గాయం ఉంటుంది. తనను కూర్చోబెట్టి మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఆయనకి ధైర్యం చెప్తుంది. అదే సమయంలో చీఫ్ పోలీస్ ఏమంటాడంటే ముందు నువ్వు డాక్టర్ కి ఫోన్ చేయమ్మా, ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్లి హడావుడిగా డాక్టర్ కి ఫోన్ చేస్తుంది. అదే సమయంలో ఈ చీఫ్ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఆ సముద్రం నుంచి వచ్చిన అతనితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ పిలిచింది కదా ఒక డాక్టర్, అతను వచ్చేసి ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. మీ పేరేంటి అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అతను మాత్రం ఏమీ మాట్లాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే అతని దగ్గర ఒక బుక్ తీసుకుంటుంది. ఎందుకంటే అతని దగ్గర పర్సు ఉండదు, ఐడి కార్డు ఉండదు, ఏమీ ఉండదు. ఆ బుక్ లో మాత్రం రకరకాల పేర్లు రాసి ఉంటాయి, రకరకాల సింబల్స్ వేసి ఉంటాయి అనమాట. అది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. మరోవైపు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఏమో తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి తనకి ఏదో విజువల్స్ గుర్తొస్తాయి అనమాట. అది గుర్తొచ్చిన తర్వాత వెంటనే తన మీద అటాక్ చేయబోతాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ తనని ఆపి వీడేదో కొంచెం తేడాగా ఉన్నాడు, వీడి క్రిమినల్ గార్డ్ లా ఉన్నాడని చెప్పేసి ఆ డాక్టర్ ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు. మరోవైపు ఈ సముద్రం నుంచి వచ్చిన అతన్ని ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తాడు. తన ఫింగర్ ప్రింట్స్ తీసుకుని వాటిని స్కాన్ చేసి చూస్తే అతని పేరు అలెగ్జాండర్ అని సంగతి తెలుస్తుంది. కాకపోతే ఇంకో ట్విస్ట్ ఏంటంటే తన వయసు కేవలం 25 సంవత్సరాలు అని చెప్పేసి రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ కోపం వచ్చేసి వేరే వాళ్ళ ఐడెంటిటీలో బతుకుతున్నాం అని చెప్పేసి అడుగుతాడు. కానీ అతను మాత్రం సైలెంట్ గా ఉంటాడు. నిజం చెప్పాలంటే అతని పేరు అలెగ్జాండరే. సో అలెగ్జాండర్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. వెంటనే చీఫ్ పోలీస్ ఏమంటాడంటే సరే ఇదంతా పక్కన పెట్టు, అయినా డాక్టర్ గారు నిన్ను ఎందుకు చంపాలనుకున్నాడు, పోనీ దానికైనా సమాధానం చెప్తూ అని చెప్పి అడిగితే అలెగ్జాండర్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. దానికి కూడా సమాధానం చెప్పడు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ చీఫ్ పోలీస్ ఆఫీసర్ కి అలెగ్జాండర్ తో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా తన ఫ్లాష్ బ్యాక్ తనకు గుర్తొస్తుంది. అది గుర్తొచ్చిన తర్వాత ఆయనకు భయపడిపోయి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి ముందు వాడిని తీసుకెళ్లి సెల్ పోయి రేపు పొద్దున చూసుకుందాం అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అలెగ్జాండర్ తీసుకెళ్లి సెల్ వేస్తుంది. అలా వేసిన తర్వాత సడన్ గా హీరోయిన్ కూడా తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది.
గుర్తొస్తుంది అనమాట. అది కూడా చిన్నప్పుడు విషయాలు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ సెల్ కి లాక్ వేయడానికి పెట్రోలింగ్ లో ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వస్తుంది అనమాట. ఆవిడ వెళ్ళింది కదా, ఆవిడ వచ్చేసి లాక్ వేస్తున్నప్పుడు సడన్ గా ఆవిడకి కూడా ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే తనతో పాటు ఇంకో పోలీసు ఉన్నాడు కదా పెట్రోలింగ్ లో, ఆ అబ్బాయి ఈ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి సెల్లులో ఒక అతన్ని చంపేశారన్నమాట. పాపం ఆ విషయాలు ఆ అమ్మాయికి గుర్తొస్తాయి. దాంతో ఆ అమ్మాయి కూడా స్టన్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే హీరోయిన్ తో, ఆ డాక్టర్ ని మనం అరెస్ట్ చేశాం కదా, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి చెప్పంటంతో హీరోయిన్ ఫోన్ చేస్తుంది. కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. దాంతో ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే పెట్రోలింగ్ లో ఉన్న పోలీసు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంటికి వెళ్ళమంటాడు. దాంతో సరే అని చెప్పేసి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అదే సమయంలో ఈ చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నాకు కూడా కొంచెం ఇంటి దగ్గర పని ఉందమ్మా, ఆ పని చూసుకుని మళ్ళీ వచ్చేస్తానని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సార్ స్టేషన్ లో 4 నేరస్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నన్ను పెట్టి వెళ్ళిపోతున్నారేంటి సార్ అని చెప్పంటంతో, చూడమ్మా వాళ్ళు సెల్ లోపల ఉన్నారు, నువ్వు చక్కగా పోలీస్ స్టేషన్ లో ఉన్నావు, ఏం కంగారు పడకు, ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పేసి ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళేటప్పుడు తన వెనకాల సీట్ లో అలెగ్జాండర్ కూర్చున్నట్లు కనిపిస్తుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ అక్కడ ఎవరూ ఉండరు. మరోవైపు కారు వేగంగా నడుపుకుంటూ వచ్చి అలెగ్జాండర్ గుద్దాడు కదా సీజర్ అనే కుర్రోడు. ఆ కుర్రోడు ఇంతకు ముందు ఒక అమ్మాయిని గుద్దొచ్చాడనమాట. ఆ అమ్మాయి ఇప్పటికీ కొను ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇంకోవైపు అలెగ్జాండర్ పక్క సెల్లులో భార్యని బాగా ఇబ్బంది పెట్టి చితకబాది జైలుకు వచ్చాడు కదా ఒక అతన్ని ఈ అలెగ్జాండర్ కొన్ని క్వశ్చన్ అడుగుతాడనమాట. నువ్వు నీ భార్యని బాగా ఇబ్బంది పెట్టావు కదా, ఎందుకు పెట్టావని చెప్పి అడిగితే, ఏముంది నా భార్య మీద నాకు కొంచెం అనుమానం ఉంది, ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి అందుకనే పిచ్చగొట్టరు కొట్టాను, ఒక రోజు అయితే చంపాలని కూడా చూశానని చెప్పి అంటంతో ఈ అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే తన చేతిని ఒక వాల్కి టచ్ చేస్తాడు. దాంతో భార్యని కొట్టి జైలుకు వచ్చిన అతని నోట్లో ఒక పన్ను ఊడిపోతుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ అలెగ్జాండర్ దగ్గర ఒక బుక్ ఉంది కదా, అంటే చిన్న డైరీలో ఉంది కదా, ఆ డైరీలో ఉన్న పేర్లని పరిశీలిస్తే దానికి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఆ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క పేరు ఒక క్రిమినల్ పేర్లు అనమాట. అంటే క్రిమినల్ పేర్లన్నీ నోట్ చేసుకొని మనోడు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇది గ్రహించిన హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకోవైపు భార్యను కొట్టి జైలుకు వచ్చాడు కదా, అతను ఏంటంటే తనకు తానుగా జైలుకున్న సెల్ కి తన తల గుద్దేసుకొని తనకు తాను సూసైడ్ చేసుకోవాలని చనిపోతూ ఉంటాడు. అక్కడేమో అలారమ్స్ అన్ని మోగుతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లాక్ ఓపెన్ చేసి చూస్తే తాను బయటకు వస్తాడు కానీ అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోతాడు అనమాట. కానీ శరీరంలో ప్రాణం ఉంటుంది. అదే సమయంలో పక్క సైడ్ లో ఉన్న డాక్టర్ ఏమంటాడంటే, చూడు వాడిని అలాగే వదిలేస్తే వాడు చచ్చిపోతాడు, కాబట్టి దయచేసి నా లాకర్ ఓపెన్ చేయి, నేను బయటకు వచ్చి వాడికి ట్రీట్మెంట్ ఇస్తా అంటాడు. దాంతో హీరోయిన్ కూడా కొంచెంసేపు ఆలోచించి ఇతని ప్రాణం ముఖ్యం అని చెప్పేసి ఆ డాక్టర్ సెల్ ఓపెన్ చేస్తుంది. ఆయన కూడా వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత ఆ భార్యని హింస పెట్టిన అతను సడన్ గా అలెగ్జాండర్ వైపు చూసి నేను చేసిన తప్పు నాకు గుర్తొచ్చిందని చెప్పేసి తన కళ్ళ ముందే చనిపోతాడు. మరోవైపు పెట్రోలింగ్ లో ఉన్న ఇద్దరు పోలీసులు వెళ్ళి ఆ డాక్టర్ వాళ్ళ ఇంటి తలుపు తీస్తారు. తీసి చూస్తే ఈ డాక్టర్ వాళ్ళ కూతురు చనిపోయి ఉంటుంది. మరోవైపు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, తాను ఇంటికి వెళ్ళి ఒక అబ్బాయిని తీసుకొచ్చి వాడితో కొంచెం సరదాగా మాట్లాడి అతి దారుణంగా వాడిని చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కొన్ని పార్ట్లేమో ఫ్రిడ్జ్ లో పెట్టి ఇంకొన్ని పార్ట్లేమో చేతలో పడేస్తూ ఉంటాడు. సో ఓవరాల్ గా ఈ చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఒక పెద్ద సైకో అన్నమాట. మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆ భార్యని ఇబ్బంది పెట్టిన అతను చనిపోతాడనమాట. దాంతో అతని శవాన్ని హీరోయిన్ ఆ తర్వాత డాక్టర్ ఇద్దరు బయటికి తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి ఒక పక్కన పెడతారు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ స్టేషన్ కి ఫోన్ వస్తుంది అనమాట. ఎవరని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ చేసింది ఎవరో కాదు, ప్యాటరింగ్ లో ఉన్న ఇద్దరు పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు డాక్టర్ ఇంటికి వెళ్ళారు కదా, వాళ్ళు ఫోన్ చేసి హీరోయిన్ ఒక విషయం చెప్తారు. మనకు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది ఆ విషయం విని. అదేంటంటే ఈ డాక్టర్ గాడు ఒక పెద్ద సైకో, తన కూతుర్ని తన భార్యని మరీ ముఖ్యంగా తన కొడుకుని చంపి తన కొడుకు మీదే ప్రయోగం చేశాడు. వాడు ఒక పెద్ద సైకో గాడు, వాడితో జాగ్రత్త అని చెప్పేసి ఆ పెట్రోలింగ్ కి వెళ్ళిన పోలీసులు చెప్తారు. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే సమయంలో హీరోయిన్ వెనకాల ఆ డాక్టర్ ఉంటాడు. వాడేమంటాడంటే మొత్తం విన్నావు కదా, ఇంకెందుకురా అని చెప్పేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. హీరోయిన్ కూడా అటాక్ చేసి వాడి చేతికి సంకెళ్ళేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వాడిని తీసుకెళ్లి జైల్లో పడేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ సెల్ పక్కన అలెగ్జాండర్ ఉన్నాడు కదా, తాను హీరోయిన్ కి తన పాస్ట్ ని గుర్తు చేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ వాళ్ళ నాన్న తనని భయంకరంగా అబ్యూస్ చేసేవాడు, అతి దారుణంగా టార్చర్ చేసేవాడు. ఇలాంటి సమయంలో హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేసి ఎలాగోలా చదువుకొని కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. అది తలుచుకొని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ గా వస్తుంది. వెంటనే హీరోయిన్ చీఫ్ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో మనోడు ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకో, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని చెప్పేసి తన దగ్గర ఉన్న ఒక గన్ను తీసుకొని బయలుదేరతాడు. మరోవైపు స్టేషన్ లో ఉన్న సీజర్ ఏమంటాడంటే అసలు నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కానీ అలెగ్జాండర్ ఏమంటాడంటే చూడు నువ్వు ఒక అమ్మాయిని గుద్దొచ్చావని చెప్పంటంతో కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఈ సీజర్ గడు రోడ్డు మీద వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని కారుతో గుద్దేస్తాడు. ఆ అమ్మాయి కూడా రోడ్డు పక్కన పడుతుంది. కాకపోతే ఆ అమ్మాయి కొను ఊపిరితో కొట్టుకుంటూ ఉంటుంది. మనోడు తలుచుకుంటే కాపాడి ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా
కూడా జాయిన్ చేయొచ్చు, కానీ మనకెందుకులే అని చెప్పేసి ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వస్తాడు. ఈ అలెగ్జాండర్ ఆ విషయం గుర్తు చేసి నువ్వు తలుచుకుంటే ఆ అమ్మాయిని ఇప్పటికి కూడా నువ్వు కాపాడొచ్చు అని చెప్పడంతో ఈ సీజర్ ఏమంటాడంటే నా వల్ల కాదు, ఎందుకంటే అక్కడికి వెళ్తే నేను ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటా అని చెప్పడంతో అలెగ్జాండర్ కూడా సైలెంట్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ స్టేషన్ కి పెట్రోలింగ్ వెళ్ళిన ఇద్దరు పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గడి ఎక్కడని చెప్పి అడిగితే సెల్లులో వేసని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు కలిసి ఆ డాక్టర్ గారిని బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ పెట్రోలింగ్ వెళ్ళిన లేడీ పోలీసు వాడిని ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకు నీ కుటుంబాన్ని నువ్వు చంపావని చెప్పి అడిగితే నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను, మనుషులందరూ చాలా ఎర్లీగా చనిపోతున్నారు, వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు బతకాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను నా కుటుంబం మీద ప్రయోగం చేశానని చెప్పడంతో ఆ లేడీ పోలీసు షాక్ అయిపోతుంది. అదే సమయంలో ఇంకో పోలీస్ ఆఫీసర్ ఏమో అలెగ్జాండర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనోడు తనని మ్యానిపులేట్ చేస్తాడు. అంతేకాకుండా తన ఫ్లాష్ బ్యాక్ తనకి గుర్తు చేస్తాడు. ఈ పెట్రోలింగ్ వెళ్ళిన ఇద్దరు పోలీసులు ఏం చేస్తారంటే ఒక అమాయకుడిని పట్టుకొని వాడు తప్పు చేశాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ లోనే చంపేస్తారు. ఆ విషయం తనకు గుర్తు చేస్తాడు. దాంతో ఆ పోలీస్ ఎంతగానో బాధపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే ఈ పెట్రోలింగ్ వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ని కంట్రోల్ చేస్తాడనమాట. అలా కంట్రోల్ చేయడం వల్ల ఈ పెట్రోలింగ్ పోలీస్ ఆఫీసర్ తన ప్రమేయం తను లేకుండా డైరెక్ట్ గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనని అందరి ముందు చంపేస్తాడనమాట. దానికి ఆ పెట్రోలింగ్ పోలీసు లేడీ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ హీరోయిన్ తిడుతుంది, ఎందుకు చంపావు నువ్వు అని చెప్పేసి. కానీ వీళ్ళిద్దరు ఏమంటారంటే వాడు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చంపేశాడు, వీడు ఒక నేరస్తుడు అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా ఈ పెట్రోలింగ్ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే చూడు వీడిని నువ్వు కూడా కొట్టావు, జైలు నుంచి తప్పించుకొని పారిపోతున్నాడని చెప్పేసి, కాబట్టి వీడి హత్య కేసులో నీ పేరు కూడా వస్తుంది, కనుక నువ్వేంటంటే ఈ హత్యని ఎలాగోలాగా బయటపడకుండా చూడాలని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి సెల్లులో ఉన్న సీజర్ గాడు హీరోయిన్ పిలుస్తాడు. దాంతో హీరోయిన్ హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాడు నిజం చెప్తాడు, మేడం ఇలా ఒక అమ్మాయిని కారుతో గుద్దేశాను, ఆ అమ్మాయి కొనూపురుతో ఉంది, నేను వెళ్ళి కాపాడాలని చెప్పి అంటంతో అలెగ్జాండర్ ఏమంటాడంటే అంత సీన్ లేదు, ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి అసలు ఎవరయ్యా బాబు నువ్వు, నీ పేరు తెలియదు, నీ ఊరు తెలియదు, ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి అంటంతో నన్ను గుర్తుపట్టలేదు అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడతాడు. ఇప్పుడు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న తనని భయంకరంగా అబ్యూస్ చేశాడు కదా, వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ అమ్మాయిని అంత ఇబ్బంది పెడతావు అని చెప్పి క్వశ్చన్ చేసి వాళ్ళ నాన్నని చంపేసింది ఎవరో కాదు ఈ అలెగ్జాండరే. వాళ్ళ నాన్నని చంపేయటం వల్లే హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. సో హీరోయిన్ కి సడన్ గా ఈ విషయం గుర్తొచ్చి తాను ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో అలెగ్జాండర్ ఏమంటాడంటే చూడు నువ్వు ఆపదలో ఉన్నావు, ఎందుకంటే పైన ఉన్న ఇద్దరు పెట్రోలింగ్ పోలీసులు నిన్ను చంపాలనుకుంటున్నారు, అది కూడా ఆ హత్య చూసింది నువ్వే కాబట్టి, అంటే డాక్టర్ ని చంపడం చూసింది నువ్వే కదా, అందుకని వాళ్ళు నేను చంపాలనుకుంటున్నారని చెప్పడంతో హీరోయిన్ అస్సలు నమ్మదు. సరే అని చెప్పేసి హీరోయిన్ పైకి వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు పెట్రోలింగ్ పోలీసులు హీరోయిన్ ని ఎలా చంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మాయిని కూడా చంపేసి అనుకో ఇక మీదట మన మీద హత్య కేసే ఉండదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. హీరోయిన్ విని ఆశ్చర్యపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ కి చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నేను బయలుదేరి వస్తున్నాను, దారిలో ఉన్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి వాళ్ళిద్దరు వచ్చేసి తనని చంపేయాలనుకుంటూ ఉంటారు. హీరోయిన్ మీద అటాక్ కూడా చేస్తారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళిద్దరిని కొట్టాలని ట్రై చేస్తూ ఉంటుంది, కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బయట డోర్ తీసుకుని ఎవరో లోపలికి వస్తారు. వచ్చింది ఎవరో కాదు చీఫ్ పోలీస్ ఆఫీసర్, అది కూడా గన్ను పట్టుకొని వస్తాడు. ఎవడరా ముసలోడు అని చెప్పి అంటంతో నేను ముసలోడు అని చెప్పేసి ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఈ అబ్బాయిని, అంటే ఈ పెట్రోలింగ్ పోలీసులు ఒక అబ్బాయి ఉన్నాడు కదా వాడిని కాల్ చంపేస్తాడు. దాంతో హీరోయిన్ అక్కడి నుంచి పారిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఉన్న రూమ్ లోకి ఆ లేడీ పోలీస్ వస్తుంది. ఈ గ్యాప్ లో ఈ పోలీస్ చీఫ్ ఏం చేస్తాడంటే ఆ డోర్ ఓపెన్ చేద్దాం అని చెప్పేసి ఒక పెద్ద రాడ్ తీసుకొని కొడతాడు, కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. అదే సమయంలో హీరోయిన్ అక్కడి నుంచి కింద సెల్ దగ్గరకు పారిపోతుంది. అక్కడ అలెగ్జాండర్ ఉంటాడు. దాంతో హీరోయిన్ అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి దీని అందరికి నువ్వే కారణం, నువ్వు ఒక వేదాంతలా మాట్లాడతావు, ఏం చేలో చెప్పని చెప్పి అంటంతో నేను చెప్పేది ఏముంది, మనుషులందరికీ దేవుడి మీద నమ్మకం పోయింది, ఇక దేవుడు మాత్రం మిమ్మల్ని ఏం చేస్తాడు, నువ్వు ఏదో ఒకటి చేయని చెప్పేసి హీరోయిన్ అలెగ్జాండర్ ని బతలాడుతుంది. కానీ అలెగ్జాండర్ మాత్రం మనుషులు వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇలా నీ వల్ల కాదని చెప్పేసి తను ఏం చేసి పారిపోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ మాత్రం బయట పోలీస్ స్టేషన్ మొత్తానికి నిప్పెట్టాలని చెప్పేసి చుట్టూ పెట్రోల్ పోసి నిప్పంటిస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మాత్రం వచ్చి దయచేసి మమ్మల్ని కాపాడు, ఎందుకంటే లేడీ పోలీస్ ఉంది, లోపల సీజర్ ఉన్నాడని చెప్పి అనడంతో నువ్వు ఆ అమ్మాయి కోసం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి చావు ఈ రోజు రాసి పెట్టుంది, నా మాట నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి అనడంతో నా వల్ల కాదని చెప్పేసి పక్క సైడ్ లో ఉన్న సీజర్ ను వదిలిపెడుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని పారిపోమంటుంది. అంతేకాకుండా అలెగ్జాండర్ డోర్ కూడా ఓపెన్ చేసి పారిపో అంటే తాను మాత్రం లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే మీ ఇష్టం అని చెప్పేసి ఖైదీలకి ఇచ్చే రగ్గులు ఉంటే చూసారా వాటిని తడిపేసుకొని ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పి అనుకుంటారు. అలా బయటకు వచ్చి చూసిన తర్వాత ఈ సీజర్ ఏం చేస్తాడంటే విండో నుంచి తప్పించుకుని వెళ్దాం అని చెప్పేసి విండో పగలగొడతాడు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు, కాలుస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఆ పెట్రోలింగ్ పోలీస్ అమ్మాయి ఏం చేస్తుందంటే విండో నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పి
దూకుదాం ట్రై చేస్తుంది కానీ తను కాలు జారి అక్కడే పడుతుంది. దాంతో చీఫ్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఆ అమ్మాయిని చంపేస్తాడు. అంతేకాకుండా ఆ సీజర్ గాని వెతికి మరీ పట్టుకొని షూ పాలిష్ చేసే మిషన్ కి తన మొహాన్ని పెడతాడు. దాంతో మనోడు అక్కడే చచ్చిపోతాడు. ఇంకా మిగిలింది మన కథలో హీరోయిన్ మాత్రమే. హీరోయిన్ కూడా కాల్చి చంపేద్దాం అని చెప్పేసి తనకి గన్ను గురి పెడతాడు. కానీ ఒక పెట్రోల్ ట్యాంక్ తన మీద కిసిరేయడం వల్ల ఆ పెట్రోల్ ట్యాంక్ ని అనుకోకుండా ఈ చీఫ్ పోలీస్ ఆఫీసర్ కాలుస్తాడు. దాంతో అది బ్లాస్ట్ అయిపోతుంది. అలా బ్లాస్ట్ అవటం వల్ల మనోడి మొహం కూడా అతి భయంకరంగా కాలిపోయి అక్కడే కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డోర్ ఓపెన్ చేయడానికి ఒక పెద్ద రాడ్ ఉపయోగించి ఆ డోర్ ని కొట్టాడు కదా, అదే రాడ్ తీసుకొచ్చి ఆ చీఫ్ పోలీస్ ఆఫీసర్ మొహం మీద కొట్టి హీరోయిన్ ఆ పోలీస్ ఆఫీసర్ ని అక్కడే చంపేస్తుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుంది. అలా కొంచెం సమయం గడిచిన తర్వాత అలెగ్జాండర్ కూడా బయటకు వస్తాడు. తన చేతిలో ఉన్న డైరీ కాలిపోతూ ఉంటుంది కానీ ఆ పేజీలకి మాత్రం ఎటువంటి హాని జరగదు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే తన మామూలు మనిషి కాదు. సో అప్పుడు అలెగ్జాండర్ చెప్తాడనమాట, నేను మనిషిని కాదు, నరకం నుంచి వచ్చిన వాడిని. భూమి మీద మనుషులు భయం లేకుండా, అసలు దేవుడు ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా సాటి మనుషుల మీద అటాక్ చేస్తున్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. గట్టిగా చెప్పాలంటే వాళ్ళని వీళ్ళ స్వార్థం కోసం చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళని చంపి తీసుకెళ్ళడానికి వచ్చాను నేను నరకం నుంచి వచ్చాను. కానీ నిన్ను చంపకుండా ఎందుకు వదిలిపెట్టానంటే నువ్వే ఈ భూమి మీద చాలా నరకం అనిపించావు. కాబట్టి నేను నీకు చెప్పొచ్చేది ఏంటంటే నేను పాపాలు చేసే వాళ్ళందరిని చూపిస్తూ ఉంటాను, నువ్వు వాళ్ళని అతి దారుణంగా చంపుతావా అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. దాంతో అలెగ్జాండర్ కూడా సరే అంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నిజంగానే మన పాపాలన్నీ ఎక్కువైపోయి ఈ కరోనాలు ఇలాంటివి కాకుండా ఏదో ఒక రోజు నరకం నుంచి ఎవరో ఒకరు మనం చంపడానికి వస్తారని చెప్పేసి నాకది అర్థమైంది. మీకు కూడా అలాగే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఒకవేళ నిజంగా ఆ నరకం నుంచి వచ్చిన మనిషి మీకు కనుక కనిపిస్తే మీరు అతనితో ఫస్ట్ ఏం చెప్తారో కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాంటి సినిమాలు కాకుండా కొంచెం డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తున్నాను. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.